సో వెబ్సైట్కి 3 స్పెషల్ ఫీచర్లు ఉన్నాయి. మొదటిది, మీరు కేవలం మీ సిటీ పేరుని ఎంటర్ చేయండి. ఇక ఆ ఏరియాలో అన్ని పీజీ అకామిడేషన్స్ మీకు మీ స్క్రీన్ మీదే కనిపిస్తాయి. అండ్ అఫ్కోర్స్ దాంతోపాటు రెంట్ అండ్ సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ఫర్మేషన్, ఓనర్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. రెండవది, విచ్ ఇస్ యాక్చువల్లీ జెన్యూన్ ప్రాబ్లమ్ ఫేస్ బై టెనెంట్స్ టుడే. ఎందుకంటే ఇల్లు తీసుకునేటప్పుడు రూమ్స్ తీసుకునేటప్పుడు ఓనర్స్ చాలా స్వీట్గా మాట్లాడతారు, కానీ షిఫ్ట్ అయిన తర్వాతే వాళ్ళ అసలు రూపం బయటపడుతుంది. అండ్ ఫర్ దిస్ రీజన్ అందుకే మా టీం ఓనర్స్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తుంది. అంటే అది పాత టెనెంట్తో మాట్లాడుతుంది, అలాగే వాళ్ళను అడుగుతుంది ఓనర్ ఎలాంటివాడు అండ్ ఎక్సెట్రా. ఎందుకంటే మన రివ్యూ చేయడానికి వాళ్లకు రేటింగ్ ఇవ్వడానికి, విచ్ విల్ హెల్ప్ ద కస్టమర్స్ మేక్ ఎ బెటర్ డెసిషన్. మూడోది ఏమిటంటే వెబ్సైట్లో ఓనర్స్ ప్రెఫరెన్సెస్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉంటాయి. నౌ యూ మే ఆస్క్, ప్రెఫరెన్సెస్ లైక్ వెజ్, నాన్ వెజ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, పెట్స్, నో పెట్స్, వర్కింగ్, నాట్ వర్కింగ్, చివరికి రాసిని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సో బేసికలీ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. అలాగే మీ టైం వేస్ట్ అవ్వదు. అండ్ దాట్స్ manapg.com for you guys. Thank you. Fantastic, guys. I love it. I really love it. Congratulations, Sanjay. You won yourself 5 crores for your startup. సార్, ఇది సార్ నేను మీ సీడ్ ఫండింగ్ వెనక్కి ఇచ్చేస్తున్నాను సార్. సార్ నేను ఒక ఎంపైర్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఇక మీరు ఇప్పటికీ నన్ను టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది మా విజన్ ఉంది సార్ ఈ ఫైల్లో. ఇక యు నో దిస్ సార్, టు ఎగ్జిక్యూట్ దట్ ఐ నీడ్ అట్లీస్ట్ 10 crores సార్. అవి మీరు నాకు ఇవ్వలేకపోతున్నారు. సో ఐ గెస్ నేను ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళాల్సి ఉంటుంది. ఐ హ్యావ్ టు, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. టీమ్, లెట్స్ గో. థ్యాంక్ యూ. సంజయ్, Wait. నేను ఒప్పుకుంటున్నాను సంజయ్ శర్మ. You finally become a hustler. 10 crores it is. Thank you. Congratulations. Make it count. Yes. Well done, team. Good job. కంగ్రాచులేషన్స్ మిస్టర్ వరుణ్. ఫైనల్లీ మనం ఊహించలేదు కదూ ఇంత పెద్ద. ఒక విషయం చెప్పు, నేను ఆ చెక్ వెనక్కి తీసుకుంటే ఇప్పుడు అది బౌన్స్ అయ్యేది సార్. ఐ హ్యాడ్ అ ఫీలింగ్. ఇప్పుడు సిరీసే ల్యాండ్ చేసుకున్నావు కదా, నీ కో-ఫౌండర్స్కి కూడా వాటా ఇవ్వు అండ్ సెండ్ దెమ్ ఆన్ దేర్ వే. లేదంటే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. సార్, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేమంతా కలిసే ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. గుడ్ మ్యాన్. 0 0 0 0 0 0 0 10 crores. సో మమ్మీకి చెప్పావా? అంటే నేరుగా డాడీకే చెప్తావా?
సంజయ్ Guys, meet Manoj, Sanjay's brother. హాయ్ ఆఫ్ కోర్స్ హాయ్ Hi. బద్రి మనోజ్ సో పార్టీ దేని గురించి 10 crores సిరీస్ ఫండింగ్ లభించిన సంతోషంలో ఇక ఇదంతా నీ తమ్ముడు సంజయ్ వల్లనే. ఏమంటున్నారు నిజంగానా వావ్ కంగ్రాచులేషన్ సంజయ్ అన్నట్టు నాకు విషయం అర్థం కాలేదు అందరూ జాబ్స్ వదిలేసి స్టార్టప్లకు ఎందుకు పడ్డారు నైస్ 10 కోట్ల సంజయ్ అంటే మీరంతా కోటీశ్వరులు అయిపోయారు నో నాట్ ఎగ్జాక్ట్లీ స్టార్టప్ మొదలు పెట్టడం మరీ అంత తేలికేం కాదు లెక్కలేనన్ని ఖర్చులు కూడా ఉంటాయి ఓ అవును సో ఐ థింక్ ఇనిషియల్లీ వి జస్ట్ బీ టేకింగ్ అ బేసిక్ సాలరీ ఓ ఇజ్ ఇట్ విచ్ ఈస్ ఫైన్ సీరియస్లీ యా షూర్ బికాజ్ తర్వాత మా కంపెనీ పెద్దదైపోతుంది అండ్ యు నో మా దగ్గర షేర్స్ ఉంటాయి విచ్ విల్ డెఫినెట్లీ వర్త్ క్రోర్స్. దాట్ సౌండ్స్ లైక్ ఏ ప్లానా సరే నాకు విషయం చెప్పండి కంపెనీ ఎప్పుడు పెద్దదవుతుంది అది లాఫ్ట్ బ్యాంక్ లాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు లాఫ్ట్ బ్యాంక్ వావ్ ఇంట్రెస్టింగ్ సరే గైస్ మీకు ఇంకా తెలీదు అనుకుంటా ఒక విషయం లాఫ్ట్ బ్యాంక్ చాలా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసింది కదా లాఫ్ట్ బ్యాంక్ ఏమైనా పెద్ద కంపెనీయా నాట్ రియల్లీ ఐ మీన్ దేర్ ఇస్ బిల్ నెక్స్ట్ దేర్ ఇస్ డీటెక్ అండ్ బ్లాక్ హార్స్. ఓ అంతేనా అంటే వేల కంపెనీలు వాటిని పిచ్ చేస్తూ ఉంటాయి కదా అందుకే అడిగాను కేవలం 3 కంపెనీలేనా మరి ఆ లెక్కల ప్రకారం చూస్తే లాఫ్ట్ బ్యాంక్ సారీ కంపెనీ పేరేమని చెప్పారు మన pg.com. మన pg.com ఈ లాఫ్ట్ బ్యాంక్ మన pg.com లో ఇన్వెస్ట్ చేసిందా దాని ప్రాబబిలిటీ లెస్ దెన్ 1% విచ్ ఈస్ బెటర్ దెన్ 0 అనమాట. మీరేంటి అందరూ పని గురించి మాట్లాడుతున్నారు డాన్స్ చేద్దాం ఇది సెలబ్రేషన్ టైం ఇది సెలబ్రేషన్ టైం వంశిక డాన్స్ చేద్దాం రా 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 ఐ డాన్స్ థింక్ చేద్దాం వి షుడ్ ప్లే సమ్ మ్యూజిక్ కదా యా నేను ఫోన్ తీసుకుని వస్తుంది నైస్ రూమ్. అవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు నన్నంటున్నావా వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ని గంగలో కలపడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టలేదు అర్థమవుతుందా నీకు సంజీవ్ అన్ని వదిలే నాన్న ఏం చెప్తున్నారో అది చేయి ముందు నన్నే చూడు ఆఫీస్ తరపు నుంచి ఇల్లు కారు అన్నీ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ లో జాయిన్ అయి 1 రోజులు కూడా కాలేదు దాని రైవల్ కంపెనీ నుంచి నాకు జాబ్ ఆఫర్ కూడా ఇచ్చారు సెక్యూరిటీ కంఫర్ట్ లైఫ్ ఉంటుంది ఇందులో. అసలు నువ్వు నాన్న ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నాకు చేయాలని లేదు సెక్యూరిటీ ఇంకా కంఫర్టబుల్ అయితే ఏం చేస్తావు ఇదే చేయాలనుంది ఇదే చేస్తావా అవును, ఇదే. స్టార్ట్అప్ చేస్తావా అవును. ఒకవేళ రేపు స్టార్ట్అప్ నడవలేదనుకో అప్పుడేం చేస్తావు ఆ మీర్జైన్ నీ వేలు పట్టుకొని నీకు సహాయం చేస్తాడు అనుకుంటున్నావా ఆ స్టార్ట్అప్ నడవలేదు మరొకటి చేయని నీతో అంటాడు అనుకుంటున్నావా అసలు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా నీకు నీలాంటి చిన్న చిన్న కంపెనీల మీద వాళ్ళు పందాలు కూడా కాసుకుంటారు తెలుసా వాళ్ళు ఏమనుకుంటారంటే ఇందులో ఒకటనే క్లిక్ అయింది అనుకో వాళ్ళు దాన్ని లాఫ్ట్ బ్యాంక్ కి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ తీసుకొని కోట్లు సంపాదిస్తారు నిజం చెప్పావు ఎగ్జాక్ట్లీ నా ఐడియా కూడా అదే కోట్లు అని సంపాదించడమే నువ్వు సరేనా? అనుకుంటున్నావు నువ్వు అనుకున్న మాత్రం అయిపోతుందా నువ్వు నాకు విషయం చెప్పు కేవలం నీలాంటి వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకు ఇప్పటి వరకు నువ్వు అసలు ఏం చేసావు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసావా నీ దగ్గర డిగ్రీ ఉందా లేదు కదా ఐసీఏలో కూడా నువ్వు లాస్ట్ ప్లేస్ లో సెలెక్ట్ అయ్యావు అర్థమవుతుందా నీకు అదృష్టం కొద్దీ స్కూల్లో కూడా 50% మించి ఎప్పుడు రాలేదు నీకు యుఎస్ వెళ్ళావా నాలాగా ఇంటర్న్షిప్ కోసం ఏం మాట్లాడుతున్నావురా ప్రాక్టికల్ గా చెప్పు చూడు నేను నిన్ను కించపరచాలని చెప్పట్లేదు నీకు ఫ్యాక్ట్స్ అన్ని అర్థమయ్యేలా చెప్తున్నానంతే సరేనా నీ గురించి నేను బాధపడుతున్నారా అరే అర్థం చేసుకోవేంట్రా అసలు నువ్వు సరే అన్నట్టు మీర్జన్ ఈజ్ ఎ 1 ట్రిప్ పోనీ జాగ్రత్తగా ఉండు అలాగే నాన్నగారిని ఇక్కడికి నీకు నచ్చ చెప్పమని నన్ను ఇక్కడికి పంపించారు అదే చేశాను నేను ఇప్పుడు కానీ నువ్వు నా మాట వినవు కదా ఎంత చెప్పినా కూడా ఎందుకంటే నువ్వు మారలేదు కాబట్టి ఏంటి ఏంటి అలా చూస్తున్నావు రే